ఇక న్యాచురల్గా నటిస్తాడు కనుకనే న్యాచురల్ నటుడైపోయినాడు. సహజ సిద్ధంగా మనం నిత్య జీవితంలో నిజ జీవితంలో ఏ రకంగా ఉంటామో అంత న్యాచురల్గా ఆయన నటిస్తూ తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్న నటుడు న్యాచురల్ యాక్టర్ నాని గారు. అయితే నేను సినిమాలు కొద్దిగా తక్కువ చూస్తా, కానీ నానిది ఆ క్రికెట్ సినిమా జెర్సీ సినిమా మాత్రం చూసిన. జెర్సీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే గల్లీలో క్రికెట్ ఆడుకునే నాని ఎంత పట్టుదలతో, ఆయన చాలా సీరియస్గా, అంటే ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని ఈ తరం యువతకు ఒక అద్భుతమైన మార్గదర్శిగా నటించాడు. ఆయన గల్లీలో ఆడి ఒక పట్టుదలతో ఇండియా జట్టుకు ఆడి చూపించిన అద్భుతమైనటువంటి నటన నిజంగా నన్ను బాగా ఆకర్షించింది. సినిమాల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. మంచిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నాని ఇండియా టీంకు ఆడాలని ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడుతూ కూడా ఆయన ఎంత పట్టుదలతో మరి ఇండియా టీంకు ఆ సినిమాలో ఆడి తన యొక్క లక్ష్యాన్ని చేరుకున్నాడో ఈ తరం యువత కూడా అలా పట్టుదలలో మీ జీవిత లక్ష్యాలను మీరందరూ కూడా చేరుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా. మరి నాని గారు మనం పిలవగానే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా ప్రారంభించే ఈ క్రికెట్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సో ఐ వాంట్ ఆల్ ద యంగ్ యూత్, మీరందరూ కూడా ఆల్రౌండర్సే కావాలి. క్రికెట్లో బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నీ ఉంటే ఆల్రౌండర్ అంటారు. బట్ మీరందరూ కూడా మీ నిజ జీవితంలో ఆటల్లోనైనా చదువుల్లోనైనా సామాజిక బాధ్యతల్లో కూడా ఈ తరం యువత ఆల్రౌండర్లుగా ఉండాలి. మీరు బాగా చదవాలి, బాగా ఆడాలి, సామాజిక బాధ్యతలో కూడా అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, మీ అందరితో నేను కోరేది ఒకటే. ఇవాళ కేసీఆర్ గారు నాని ఒక డైలాగ్ కొట్టిండు. నాని ఒక మాట అన్నాడు, ఎట్లయితే గట్ల చూసుకుందామని. అయితే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు ప్రారంభించినాడు. చాలా మంది అన్నారు, ఏహే ఇది గింత బక్కపలచగున్న కేసీఆర్ తెలంగాణ తెస్తాడా అన్నారు. ఇది అమాసకు పుట్టింది పుణ్యానికి పోతుంది అన్నారు. ఇది పాల పొంగు లాంటిదే టీఆర్ఎస్ పార్టీ అన్నారు. కానీ కేసీఆర్ రంగంలో దిగిండు, ఎట్లయితే గట్లయితుందని దిగిండు. తెలంగాణ తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేసిన నాయకుడు మన కేసీఆర్.